హాయ్ ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు దిగిన రిసార్ట్ అనమాట. సాయి ప్రియ బీచ్ రిసార్ట్ అంటారు. అంటే వైజాగ్ మెయిన్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో బట్ చాలా బాగుందండి. రిసార్ట్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో రూమ్స్ కానీ కొంచెం అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా పర్ డే వచ్చి 2 పర్సన్స్కి 4,000 రూపీస్ ఉంది. సో ఫుడ్ అంతా అకామిడేషన్ కాకుండా ఫుడ్ బయట రిసార్ట్ ఉంటుంది. సో ఇది కాకుండా వీళ్ళు యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంది. దీనికి బీచ్కి యాక్సెస్ ఉందండి. అంటే ఈ పర్టికులర్ రిసార్ట్ నుంచి ప్రైవేట్ బీచ్ అంటారు కదా, అంటే ఈ పర్టికులర్ ఈ రిసార్ట్ వాళ్ళకి కొంచెం ప్లేస్ అలాట్ చేసుకున్నారు బీచ్కి. సో వాళ్ళు అక్కడ సెక్యూరిటీ దగ్గర మనం పర్మిషన్ తీసుకుని అంటే వెళ్ళొచ్చు. అంటే పర్టికులర్గా రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళు. రైట్ సైడ్ కనిపించేదంతా కానీ ఫుడ్ కోర్టు. సో ఫుడ్ కోర్టు అక్కడ ఫుడ్ అంతా అక్కడ తీసుకోవచ్చు. ఈవెన్ మీరు రూమ్లో నుంచి అయినా కానీ తెప్పించుకోవచ్చు, తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో బట్ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీరు అంటే సరౌండింగ్స్ కొన్ని ఏరియాస్ కవర్ చేసుకోవచ్చు. ఒకటి కైలాసగిరి, ఒకటి నెక్స్ట్ రిషికొండ బీచ్, ఒకటి సబ్మెరైన్ మ్యూజియం ఒకటి వస్తుంది, అదొకటి డాల్ఫిన్ నోస్ అని ఒకటి ఉంటుంది. ఇంకా అది కాకుండా టెంపుల్స్ విషయానికి వస్తే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళామంటే మేము ఒకటే కవర్ చేసాము. బట్ అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ సరౌండింగ్స్లో ఇక్కడి నుంచి యాక్సెస్ ఉంటుంది, బాగుంటుంది, వెళ్ళి చూడొచ్చు అన్నారు. ఎరాడా బీచ్ అని చెప్పి. సో ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ రిసార్ట్లో ఎవరన్నా స్టే చేయాలనుకునే వాళ్ళకి బీచ్ యాక్సెస్ ఉండేవాళ్ళు, ఎవరన్నా ఒక 2 days 3 days అక్కడ ఏదన్నా ఉండాలి మంచి, సో ప్రైవసీ లైఫ్ కావాలనుకునే వాళ్ళు సరదాగా డెఫినెట్గా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. స్పేషియస్గా ఉంది, పార్క్స్ ఉన్నాయి, ఈవెన్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఈ బీచ్కి యాక్సెస్ ఉంది, బాగుంది. సో ప్రైస్ కానీ చాలా రీజనబుల్, అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఇది అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ జస్ట్ ఆల్మోస్ట్ 1.5 day మాత్రమే ఉన్నాము, ఎందుకంటే మా జర్నీలో భాగంగా మళ్ళీ అగైన్ మేము వేరే ప్లేస్కి మూవ్ అయిపోవడం జరిగింది. సో అవి ఉన్నప్పుడు నేను ఇది కవర్ చేశాను, అంటే ఎంత స్పేషియస్గా ఉంది, ఎలా ఉంది అని జనాలకు తెలియడానికి అన్నట్లు ఇది కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ వీడియో చూడండి, ఈ రిసార్ట్ అంతా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సాయి ప్రియ బీచ్ రిసార్ట్ అని కొడితే వైజాగ్ మీకు వస్తుంది. దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి, మీరు బుక్ చేసుకుని వెళ్ళచ్చు. ఆన్లైన్లో మేము చూసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే ఆన్లైన్లో ఒక 300-400 రూపీస్ వేరియేషన్ ఉంది. కోర్స్ అక్కడ మేము నెగోషియేట్ చేసినప్పుడు అది తగ్గించారు, 400 రూపీస్ దాకా తగ్గించారు. అంటే బిల్లో తగ్గించలేదు, ఫుడ్లో డిస్కౌంట్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మీరు ఆన్లైన్ అయినా కానీ ఏదైనా కానీ ఆ రోజు ఉన్న పాసిబిలిటీస్ని బట్టి చూసుకొని చేసుకోవచ్చు. ఈ రిసార్ట్ విషయానికి వస్తే 12 to 12 అండి, అంటే ఈవేళ 12 o'clock నుంచి టైం అనమాట. 12 o'clock ఎప్పుడు మీరు ఈవేళ ఎప్పుడు వచ్చినా మరుసటి రోజు 12కి డే కంప్లీట్ అయిపోతుంది. బట్ వాళ్ళు అక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే 1.5 hour ముందు మనము యాక్చువల్గా చెక్అవుట్ టైం అంటారు కదా, అది 1.5 hour ముందు. అంటే ఈవేళ సపోజ్ 12 o'clock 12 AM మనము అక్కడ రిసార్ట్లోకి దిగామనుకోండి, మరుసటి రోజు 10కే చెక్అవుట్ చేయాలి. బట్ మ్యాక్సిమం ½ an hour అనేది ఎక్స్ట్రా టైం ఇస్తారు. 10:30కి అనేది మేబీ 10-15 minutes ఇటు అటు కావచ్చు. సో అది చెక్అవుట్ టైమింగ్స్ అనమాట. సో కాబట్టి టైమింగ్స్ కానీ చూసుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.